ఇల్లు కట్టిలని చెప్పి మమ్మల్ని ఎన్నికలని మూతి ఎవరికంటే ఒకటి ఒకటి కావాలంటే పోలీసులు ఇల్లు వాళ్ళు పట్టుకొని వచ్చారు. మేము ఎక్కడ పోవాలి? మా పెళ్లి ఉంటాం. ఒక పాలన తెగిస్తాం. ఇక దీనికి మాది అర్బన్ కాలనీ. మేము కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మా ఇళ్ళకు మేము వెళ్ళి మాది మేము చేయించుకొని ఉంటామని కోరుతున్నాము. పేరు మమత. నాకు మస్తు ఇబ్బంది ఉంది. నా ఇల్లు తాళం వేసి 5 రోజులు అవుతుంది. నా 4 పిల్లల్ని బయట పెట్టుకొని బయటనే ఉంటున్నా. కిరాయి కట్టకుండా సామాన్ అంతా ఈ రోజు బయట వేస్తాను. ఆమెను ఒక్క రోజు అని ఈ రోజు దాకా ఆపిన. తీసుకొచ్చుకొని సామాన్ అంతా ఇలా పెట్టుకుందామని కడుక్కోవడానికి వచ్చినాను. నా పేరు నాగేష్. మేము 2 BHK లబ్ధిదారున్నాము. మాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వము 3 సంవత్సరాల క్రితమే న్యాయపరంగానే పట్టాలు ఇవ్వడము జరిగినది. కానీ అప్పుడు కొన్ని మౌలిక వసతులు కల్పించలేదు. మేము గూడు లేని నిరుపేదలము. అయినా మాకు ఇంతవరకు ఇల్లు కేటాయించలేదు. కావున మేము ఎలాంటి మౌలిక వసతులు లేకుండా మేము మా కేటాయించిన ఇళ్ళ పట్టాల మంజూరు చేసిన ఇళ్ళ మేమే ఉంటాము. వీలైనా ఎత్తుకొచ్చుకొని ఉంటాము. కానీ మేము రేపు చేస్తాం ఆపు చేస్తామంటే మేము ఒప్పుకోము. ఎందుకంటే ఈ వారికి ఎన్నో నిధులతోనే కట్టిన ఇల్లు పడబడినట్టు ఉన్నాయి. కావున ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం సంపాదించి మా నిరుపేద కుటుంబాలకు ఇల్లు కేటాయించి గృహప్రవేశం త్వరగా చేయగలరని కోరుకుంటున్నాం. కేసీఆర్ పొట్టించినాక గుర్తింపు సంవత్సరం ఈ నెల 6 నెలలు అంటున్నారు. ఇవి కాదు ఆగోదు. ఇప్పుడు ఏది తలుచుకుంటే గవర్నమెంట్ తలుచుకుంటే వారం పని, గవర్నమెంట్ తలుచుకుంటే వారం పని. ఇంటికి వేసుకుకో 700 అది ఏంటా 8,000 కిలో కట్టకుంటున్నాం. కుక్క పని రైతు పండుగ అవుతుంది. అక్కడ అమ్ముకుంటారు. వీళ్ళు వచ్చినాం. సత్యమైన సరి కదా ఈ ఫోన్ పెట్టే సత్యమైన సరి వండుకుంటాం. తింటాం, ఇక్కడ ఉంటాం.